నీట్‌లో ఫెయిల్ అయినా, సీబీఎస్‌ఈ పరీక్ష పత్రాల్లో ఫెయిల్ అయినా అధికారులదే తప్పు. కాకపోతే ప్రభుత్వం బాధ్యత వహించాలి, నైతిక బాధ్యత. కానీ ఆ విషయాన్ని బయటపెట్టిన విద్యార్థులనే ట్రోల్ చేస్తున్న దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మో ఏదైతే వాల్యుయేషన్ తర్వాత ఆన్‌లైన్‌లో సీబీఎస్‌ఈ అప్‌లోడ్ చేసిన ఆన్సర్ పేపర్స్‌లో వాళ్ళు అప్‌లోడ్ చేసింది నాది కాదు అంటూ 12థ్ స్టూడెంట్ ఒకతను ఫిర్యాదు చేయడం పెద్ద సంచలనం సృష్టించింది. బోర్డు కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం పద్ధతి కారణంగా సమాధాన పత్రాలు ఇలా తారుమారయ్యాయనే ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియలో భాగంగా సీబీఎస్ఈ అప్లోడ్ చేసిన భౌతిక శాస్త్ర సమాధాన పత్రం తనది కాదని ఢిల్లీకి చెందిన వేదాంత్ అనే విద్యార్థి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి 25 లక్షల వ్యూస్ వచ్చినాయి. సమాధాన పత్రంలో ఉన్న చేతిరాత తనది కాదని వేదాంత్ చెప్తున్నాడు. తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నందుకు పలువురు వేదాంతాన్ని ట్రోల్ చేశారు. అతన్ని దేశద్రోహిని, పాకిస్తానీ అని అభివర్ణించే దిక్కుమాలిని పనిచేశారు. ఇంకో పక్కన సంజన అనే ఇంకో 12థ్ స్టూడెంట్, అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అనమాట, కూడా తన రసాయన శాస్త్ర సమాధాన పత్రం తారుమారైందని కంప్లైంట్ చేసింది. ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్కి చెందిన నిపుణులు ఈ విషయంలో ఎదురైన సాంకేతిక సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. వరుసగా రెండో వైఫల్యం ఆయన ఖాతాలో.